నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుండి వృషభ రాశి జీవితంలో అనుకోని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎందుకంటే మీ జీవితంలోకి ఎం అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ తలరాతను మార్చే విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఏ వ్యక్తి కారణంగా వృషభ రాశి జీవితం అనేది మారబోతోంది, అసలు పెను మార్పులు అనేవి వీరి జీవితంలో ఎలా జరగబోతున్నాయి, ఈ సమయంలో మీరు అసలు ఏ విధమైన సంఘటనలకు గురి కాబోతున్నారు, ముఖ్యంగా శుభ ఫలితాలు మీరు పొందటానికి చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము అనే అంశాలన్నిటినీ కూడా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వివరాల్లోకి వస్తే వృషభ రాశి వ్యక్తులు ఏ పని చేసినా కూడా వీరు మనస్ఫూర్తిగా మీ పనులను అయితే చేస్తారు. అంతేకాకుండా మీరు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీని కారణంగా మీకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అనేటటువంటి విషయంలో చాలాసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు కూడా. వృషభ రాశి వ్యక్తులు మౌనంగా ఉండేందుకే ఇష్టపడరు. ఈ రాశి వ్యక్తులు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం మాత్రం స్వార్థపూరితంగా అస్సలు ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను విశ్వసిస్తారు. ఈ రాశి వ్యక్తులు రాజులాగా జీవించడానికే ఇష్టపడతారు. ఇతరుల విజయాన్ని తమ విజయాలుగా భావిస్తారు. అదేవిధంగా ఎవరిని చూసి కూడా వీరు అస్సలు అసూయ పడరు. వీరు చేతనైనంత సహాయం అనేది వీరు ఎదుటి వాళ్లకు చేయడానికి ముందు వరుసలో నిలుస్తారు. ఇక వృషభ రాశి వ్యక్తులకి రేపటి నుండి కూడా గ్రహాల సంచారం కారణంగా కొన్ని మార్పుల వలన వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఆ వ్యక్తి వలన వృషభ రాశి వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. ఇక అదృష్టం వీరి వెంటే ఉంటుంది. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. అయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా కొన్నిసార్లు అజ్ఞాతవాసం తప్పదు అని అనిపిస్తోంది. ఈ విషయంలో మీకు అర్హులను ఆశ్రయించడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగం వ్యాపార పరంగా మీరు మాత్రం ఆలోచన చేసిన తర్వాతనే ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకోవడం వలన మంచి సత్ఫలితాలను అయితే మీరు పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వృషభ రాశి వ్యక్తులకి తమదంటూ పై చేయి ఉండాలి అని ఆశపడతారు. అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని తాపత్రయపడతారు. వృషభ రాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చక్కగా చాకచక్యంతో ఎంతో తెలివితేటలతో ఆ పనిని సజావుగా వీళ్ళైతే పూర్తి చేస్తారు. వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఎలాంటి సందర్భంలో అయినా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తమ మాట తీరు వలన ఎదుటివారిని ఆకర్షించే వారిలా ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు. వృషభ రాశి వారికి
స్వాభిమానం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా కలిగి ఉంటుంది. ఇక వీరికి నష్టదాయకంగా ఆవేశం అనేది మారుతుందని చెప్పొచ్చు. ఈ రాశి వ్యక్తులు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది. తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది. అయితే వృషభ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలి అని కోరుకోవడం వలన వీరికి చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడతాయి. మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు పడదు. ఈ రాశి వారికి ఈ మనస్తత్వం, మంచితనం అధికంగా ఉంటాయి. ఎటువంటి వారినైనా సరే వీళ్ళు ఇట్టే నమ్మేస్తారు. ఈ వృషభ రాశి వారు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు. ఈ రాశి వారిని కీర్తి, ఆకాంక్ష, ప్రచార దాహం అనేది అధికంగా కలిగి ఉంటాయి. అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలి అని ఆశపడుతూ ఉంటారు. వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి కొన్ని సంతోషాలను ఈ సమయం నుండి విపరీతంగా చూస్తారు. అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వీరి జీవితంలో నుంచి వీరు బయటికి పంపించలేరు. అయితే వృషభ రాశి వారి జీవితంలోకి రేపటి నుండి కూడా రాబోయే వ్యక్తి వలన ఎలాంటి లాభాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి వారికి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఆర్థిక రంగాలు, రాజకీయ రంగంలో ఊహించినటువంటి మార్పులు చూడనున్నారు. వీరి జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరతాయి. మీ యొక్క ప్రతి రంగంలో కూడా ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా, నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశగా వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేనే లేదు. అయితే వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన జరగబోయే అంశాల గురించి ఒకసారి చూస్తే కనుక వారు మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. ఇక ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా లాభాల వర్షం అనేది కురవబోతోంది. ప్రతి రంగంలో కూడా ఆర్థికమైన లాభాలు పొందుతారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ సమయంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన కూడా ముందుకు సాగుతుంది. మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆర్థిక లావాదేవీలు మీరు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది అనే చెప్పాలి. ఈ రాశి వ్యక్తులకి ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా అంగీకారంతో ప్రేమ వివాహం అనేది జరుగుతుంది. తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందబాట పడుతుంది అనే చెప్పొచ్చు. వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు. ప్రతి విషయంలో కూడా చురుకుగా వీరు ప్రవర్తిస్తారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించడం ద్వారా మీరు మానసికమైన ఆనందం, ప్రశాంతత మీకు లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక ఎప్పటి నుండో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి వ్యక్తులకి కూడా రేపటి నుండి అనుకూలవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలోనూ సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి.
ఈ రాశి వారికి శుభ కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాలు పంచుకుంటారు. ప్రేమపూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది. విద్యార్థుల విషయంలో కూడా విద్యార్థులకి మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అదేవిధంగా ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా అధికంగా కనబడుతోంది. విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను తప్పక సాధిస్తారు. ఇక ఉద్యోగ జీవితం కూడా రేపటి నుండి వీరికి సానుకూలమైన శుభ ఫలితాలను పరిస్థితులని ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో ఉద్యోగస్తుల పట్ల మీకు సత్ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా ఉద్యోగంలో ఎదుగుదలను మీరు విశేషంగా చూస్తారు. ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనుక ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు పొందుతారు. అదేవిధంగా మీ సహ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీ మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వ్యాపారుల విషయంలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా కూడా ఎంతో కాలంగా నష్టపోతున్న వ్యాపారాన్ని కూడా చేయలేము, విరమించుకుందాం అనుకునే వారికి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా లాభాలను మీరు పొందుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మీకు తోడుగా ఉంటారు, మీ వెన్నంటే ఉంటారు, మీకు సలహాలు ఇస్తూ ఉంటారు, మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ళకి కూడా భాగస్వామ్యులతో మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూలమయంగా మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు, నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు. స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడంలో వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ వ్యాపారం అనేది ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటంటే, సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడికి ప్రదక్షిణ చేయండి. ముఖ్యంగా బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విశేషవంతమైన అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన పరిహారం ఏంటంటే, శనివారం రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ జీవితంలో అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.